ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 32ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర రణరంగంలో తన బంధువులను గురువులను శత్రువులుగా చూసి అర్జునుడు తీవ్రమైన దుఃఖంతో నిండిపోయాడు. ఆ మానసిక సంఘర్షణలో అతను కృష్ణుడితో ఇలా అంటున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు తన నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాడు. ఓ కృష్ణ, నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, ఏ సుఖాలు వద్దు. ఎవరికోసం మనం ఈ రాజ్యం భోగాలు కోరుకుంటున్నామో వారినే చంపి పొందే రాజ్యం వల్ల సుఖాల వల్ల చివరికి ఈ జీవితం వల్ల ప్రయోజనం ఏముంది అని ప్రశ్నిస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, ఈ దశలో కృష్ణుడు అర్జునుడి మాటలను ఓపికగా వింటున్నాడు. నిజమైన గురువులా శిష్యుడి సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నాకే బోధనను ప్రారంభిస్తాడు. అర్జునుడి ఈ తీవ్రమైన వైరాగ్యం భవిష్యత్తులో రాబోయే గొప్ప జ్ఞానోపదేశానికి పునాది వేస్తోంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో కూడా లక్ష్యాలను సాధించే క్రమంలో కొన్నిసార్లు మన విలువలను సంబంధాలను కోల్పోతామేమో అనిపిస్తోంది. ఈ శ్లోకం మనల్ని ఆగి ఆలోచించమని చెప్పుతోంది. మనం దేనికోసం పరుగెడుతున్నాం, ఆ విజయం వెనుక మనం ఏమి కోల్పోతున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. భౌతిక లాభాల కంటే మనశ్శాంతి, ధర్మం ముఖ్యమని ఇది గుర్తుచేస్తోంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.